తున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. చమురు శుద్ధి కర్మాగారాలకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని, గృహ వినియోగం కోసం అదనపు ఉత్పత్తిని ఉపయోగించాలని పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వివిధ ట్రిబ్యునల్ చైర్మన్లు, సభ్యుల పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ప్రపంచ హాకీ కప్ 2026 క్వాలిఫైర్స్ లో నిన్న హైదరాబాద్ లో స్కాట్లాండ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తూ చేసే ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. తరువాత తమిళనాడులో తిరుచిరాపల్లిలో 5,650 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితిస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నేపాల్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ అద్భుత విజయం సాధించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ చైర్మన్ రవి లామ్చినే, ఆర్ఎస్పీ నాయకులు బాలేంద్ర అభినందించారు. రెండు దేశాల పరస్పర శ్రేయస్సు, పురోగతి కోసం భారత్ కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందన్నారు. భారత్, నేపాల్ సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతమవుతాయని ఆశాభావం పశ్చిమ పర్యవేక్షిస్తుందని, వాటిపై సమర్థవంతంగా స్పందించేందుకు మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. పశ్చిమాసియాల పరిస్థితులపై రాజ్యసభలో ప్రకటిస్తూ అక్కడి పరిస్థితి తీవ్రత రీత్యా పౌరుల భద్రత, రక్షణకు ఎలాంటి ముప్పు లేకుండా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగించడమే సరైన మార్గమని ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆయన తెలిపారు. Three guiding factors of our approach. One, India is in favor of peace and urges a return to dialogue and diplomacy. We advocate de-escalation, restraint and ensuring the safety of civilians. Two, the well-being and security of the Indian community in the region is our priority. We will continue to work with the governments of the region towards that end. And three, our national interest, including energy security and trade flows, will always be paramount. చమురు శుద్ధి కర్మాగారాలకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని, గృహ వినియోగం కోసం అదనపు ఉత్పత్తిని ఉపయోగించాలని పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తుందని, నిల్వ చేయటం, బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు 25 రోజుల ఇంటర్ బుకింగ్ వ్యవధిని ప్రవేశపెట్టిందని ఒక సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొంది. దిగుమతి చేసుకున్న ఎల్పీజీ ఇంట్లు, హోటళ్లు, ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరా కోసం సమీక్షించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీల 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ తో కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో వివిధ ట్రిబ్యునల్ చైర్మన్లు, సభ్యుల పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8 వరకు వారి పదవీకాలం సుప్రీంకోర్టు పొడిగించింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు లేదా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభ్యుల నిధులతో కేంద్ర చెప్పాక ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ప్రతిపాదన ఆమోదించింది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ పనితీరుపై రాజ్యసభ చర్చ చేపట్టింది. బీజేపీ సభ్యులు ఘనశ్యామ్ తివారీ చర్చను ప్రారంభిస్తూ ప్రాచీన కాలం నుంచి మన దేశ సంస్కృతి, ప్రకృతి, పర్యావరణంపైనే ముడిపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసించారు. వైసీపీ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రపంచ జనాభాలో 18% ఉన్న మనకు 4% మాత్రం వినియోగించదగ్గ తాజనీరు అందుబాటులో ఉందని, దేశంలో 60 కోట్ల మంది ప్రజలకు నీటి సమస్య ఉందని నీతి ఆయోగ్ తెలిపినట్టుగా ఆయన పేర్కొన్నారు. प्रकृति का संरक्षण करना चाहिए, ये हमारे प्राचीन काल से, वेदों से लेकर आज तक चला आ रहा है. वृक्षारोपण का कई बार अभियान चलाए गए, लेकिन नतीजा कुछ नहीं है. माननीय प्रधानमंत्री मोदी जी ने एक भावनात्मक अपील, एक पेड़ माँ के नाम, ये लगाने का अभियान शुरू किया. और कहते हुए मुझे प्रसन्नता है कि 262.4 करोड़ पौधे इसमें लगाए गए आज तक. ये आज तक का सबसे बड़ा अभियान है जो वृक्षारोपण में आम आदमी जिसमें जुड़ गया. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న ఇటాలియన్ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానితో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాల పరిస్థితిపై ఇటాలియన్ విదేశాంగ మంత్రి చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020 సమ్మిళిత విద్యను అందిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
విద్య, ఉపాధి, ఆవిష్కరణ, పరిశోధనలకు ఈ సంవత్సరం బడ్జెట్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. న్యూఢిల్లీలో సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అనే అంశంపై వర్చువల్గా పోస్ట్ బడ్జెట్ వెబినార్ ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. మంత్రిత్వ శాఖలు, విద్యా సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో విద్య నుంచి ఉపాధికి సంబంధాలు బలోపేతం చేయటం, భవిష్యత్తుకు పాఠ్యాంశాలు అభివృద్ధి చేయటం, నైపుణ్య మార్గాలు విస్తరించడం, ఆవిధరిత పర్యావరణ వ్యవస్థలు పెంపొందించడంపై చర్చలు జరిగాయి. దేశ సంస్కృతి, ఆహారం, లోకల్ ఉత్పత్తులను భారత ఆర్థిక రంగం ప్రపంచానికి ప్రదర్శిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బడ్జెట్ అనంతర వెబినార్ సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మీడియా వినోదంలో సాంకేతికత ప్రాథమిక పాత్ర పోషిస్తోందని, ఈ రంగానికి సహాయపడేందుకు వేవ్స్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చామన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ మొదటి క్యాంపస్ ముంబైలో స్థాపిస్తామని, దేశంలో యువత సరైన విద్యను అభ్యసించేందుకు, నిపుణులుగా మారేందుకు ఈ ఇన్స్టిట్యూట్ సహాయపడుతుందని తెలిపారు. కలిగి పనిచేస్తుందని చెప్తున్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో జరిగే స్వచ్ఛంద సంస్థల స్టాండింగ్ కమిటీ 35వ సమావేశానికి ఈరోజు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి పెన్షనర్ల సంక్షేమ శాఖ ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశం ఫిర్యాదుల పరిష్కారానికి సహాయపడుతుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల జీవన సౌలభ్యం మెరుగుపరుస్తుందని ఆ శాఖ తెలిపింది. తెలంగాణలో ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2కి సెట్ ఏ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించగలరు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు ముప్పు ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీస్ శాఖను సమగ్రంగా అప్గ్రేడ్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పోలీస్ రిట్రీట్ 2026లో మాట్లాడుతూ, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, నియామకాలు వంటి అంశాలపై పోలీసు అధికారులు సమర్పించిన ప్రతిపాదనల పరిశీలనకు, పరిష్కారాలు సిఫారసు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో పోలీస్ రిట్రీట్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కింద 2047 నాటికి $3 ట్రిలియన్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థ సాధించాలనే ప్రభుత్వ నిబద్ధత పునరుద్ఘాటించారు. పైగా ప్యూర్ ఆర్డర్గా అభివృద్ధి చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం, ముంబై, చెన్నైలో ట్రాఫిక్ రద్దీ, వరద ముప్పులు ప్రస్తావిస్తూ తెలంగాణ పోలీసులు మెట్రోపాలిటన్ నగరాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అస్సాంలో అధికార ఎన్డీఏ కూటమి నుంచి 3 అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారికంగా ప్రకటించారు. బీజేపీ నుంచి జోగెన్ మోహన్, తెరేష్ గోవల్లా, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ నుంచి ప్రమోద్ బరో రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షం రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోన్ సంభాషణలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం, ఉక్రెయిన్ వివాదం గురించి చర్చించారని క్రెమ్లిన్ తెలిపింది. డిసెంబర్ తర్వాత జరిగిన తొలి చర్చల్లో ప్రపంచ నాయకులిద్దరూ 1 గంట పాటు సమావేశమయ్యారని పుతిన్ దౌత్య సలహాదారు ఉషాకోవ్ తెలిపారు. రష్యాకు ఉన్న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి పరిష్కారం కోసం రాజకీయ, దౌత్యపర చర్చలు అవసరమని పుతిన్ పిలుపునిచ్చారని ఉషాకోవ్ తెలిపారు. ప్రపంచ హాకీ కప్ 2026 క్వాలిఫైర్స్ లో నిన్న సాయంత్రం హైదరాబాద్ జరిగిన 2వ పూల్ మ్యాచ్ లో భారత్తో వైపున తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మహిళల హాకీ ప్రపంచ కప్ అర్హత సాధించేందుకు జరిగే 2 టోర్నమెంట్స్ లో హైదరాబాద్ లో 1, చిలీలో శాంటియాగోలో జరిగే మరో ఈవెంట్ తో పాటుగా హైదరాబాద్, శాంటియాగో రెండింటిలో మొదటి, 2వ, 3వ స్థానం నిలిచిన జట్లు 2026 మహిళల ప్రపంచ హాకీ కప్ కు అర్హత సాధిస్తాయి. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. చమురు శుద్ధి కర్మాగారాలకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని, గృహ వినియోగం కోసం అదనపు ఉత్పత్తి ఉపయోగించాలని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వివిధ ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన సుప్రీంకోర్టు ఆమోదించింది. ప్రపంచ హాకీ కప్ 2026 క్వాలిఫైర్స్ లో నిన్న హైదరాబాద్ లో స్కాట్లాండ్, భారత్ జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు. रहने की संभावना है। उधर हिमाचल प्रदेश, राजस्थान और गुजरात में अगले 2 दिन के दौरान लू चलने का अनुमान है। गुजरात, कोंकण, गोवा और मध्य महाराष्ट्र में आज गर्म और उमस भरा दिन रहने की उम्मीद है। ये समाचार हमारी वेबसाइट www.newsonair.gov.in और हमारे न्यूज ऑन एआईआर मोबाइल ऐप पर भी उपलब्ध हैं। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं मुनीश शर्मा।
धन्यवाद फरहत। भारत द्वारा दूसरी बार टी20 विश्व कप जीतकर इतिहास रचने के समाचार को आज सभी समाचार पत्रों ने अपने पहले पन्ने पर प्रकाशित किया है। हिंदुस्तान लिखता है, हमसा कोई नहीं। भारत ने न्यूजीलैंड को 96 रन से हराकर लगातार दूसरा टी20 विश्व कप खिताब जीता। दैनिक भास्कर की सुर्खी है, एक साल पहले मार्च में रविवार के दिन ही न्यूजीलैंड को हराकर चैंपियंस ट्रॉफी जीती थी। राजस्थान पत्रिका ने हिस्ट्री रिपीट हिस्ट्री डिफीट शीर्षक से खबर दी है। अपने घर में खिताब जीतने वाली पहली टीम भारत लगातार दूसरी बार बना टी20 चैंपियन। खाड़ी देशों में अब पीने के पानी के खतरे, मिसाइल और ड्रोन हमलों से जल शोधन संयंत्र भी निशाने पर आने की आशंका, ये दैनिक जागरण की खबर है। अमर उजाला ने ईरान इजराइल युद्ध पर खबर दी है। इजरायली हमले में ईरान के 4 तेल डिपो तबाह, तेहरान ने यूएई पर मिसाइल, और ईरान लिखता है, ईरान की सड़कों पर आग का दरिया, आसमां स्याह। लोक सत्ते ने कारोबार पन्ने पर खबर दी है, अमेरिका इजराइल की संयुक्त सैन्य कार्रवाई में शेयर बाजारों पर दिखेगा पश्चिमी एशिया का असर। लगातार बढ़ रहे गर्मी के सितम से फिलहाल राहत की उम्मीद नहीं, रविवार के दिन भी हवा रही खराब, ये है नवभारत टाइम्स की खबर। जनसत्ता ने अपने संपादकीय पन्ने पर जीवाणुओं पर एक लेख प्रकाशित किया है। शीर्षक ऐसे समय में केरल ने एक जीवाणु को आधिकारिक रूप से राज्य सूक्ष्म जीव घोषित कर दिया है, जिससे विज्ञान को नीति और समाज के बीच सेतु बनाने की कोशिश के रूप में देखा जा रहा है। धन्यवाद मुनीश। और अंत में मुख्य समाचार एक बार फिर। भारत ने रिकॉर्ड तीसरी बार आईसीसी टी20 क्रिकेट विश्व कप जीतकर इतिहास रचा। राष्ट्रपति, उपराष्ट्रपति और प्रधानमंत्री ने भारतीय क्रिकेट टीम को बधाई दी। संसद के बजट सत्र का दूसरा चरण आज से। लोकसभा में अध्यक्ष ओम बिरला को हटाने के प्रस्ताव पर चर्चा होनी है। प्रधानमंत्री नरेंद्र मोदी आज सबका साथ सबका विकास जन आपूर्ति पर युवा कार्य और खेल मंत्रालय आज दिल्ली में विकसित भारत युवा कनेक्ट कार्यक्रम के दूसरे चरण का शुभारंभ करेगा। ईरान ने आयतुल्ला अली खामनेई के पुत्र मुज्तबा खामनेई को सुप्रीम लीडर घोषित किया। और नेपाल में राष्ट्रीय स्वतंत्र पार्टी के नेता बालेन्द्र शाह का अगला प्रधानमंत्री बनना तय। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार। Akashvani presents Morning News. Good morning, I am Abhishek Mukhopadhyay. India creates history by winning ICC Men's T20 World Cup for record third time. President, Vice President and Prime Minister congratulate Indian cricket team. Second phase of budget session of Parliament begins today. Lok Sabha is scheduled to take up resolution seeking removal of Speaker Om Birla. Prime Minister Narendra Modi to address post-budget webinar on Sabka Saath Sabka Vikas, fulfilling aspirations of people today. Ministry of Youth Affairs and Sports to launch second phase of Viksit Bharat Yuva Connect program in Delhi today. Mujtaba Khamenei, son of Iran's slain Supreme Leader Ayatollah Ali Khamenei, named his successor. And Rashtriya Swatantra Party leader Balendra Shah said to be next Nepali Prime Minister. India has scripted history by winning the ICC Men's T20 World Cup title for the record third time, beating New Zealand by 96 runs in the final match at the Narendra Modi Stadium in Ahmedabad last night. We have a report. It's India who win the World Cup for the third time. The first team to win back-to-back World Cups. Chasing a massive target of 256 runs set by the Surya Kumar Yadav-led Men in Blue, the New Zealand got bundled out for just 159 runs in 19 overs. Jasprit Bumrah bagged highest 4 wickets and was adjudged player of the match. Earlier put into bat, India scored 255 runs, the highest ever total in a T20 World Cup final at the loss of 5 wickets in the stipulated 20 overs. Opening one such as scores of just 46 balls. He was also adjudged
judged as player of the tournament for his consistent performance. Abhishek Sharma and Ishan Kishan also made half centuries. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi congratulated the Indian cricket team for winning the ICC Men's T20 World Cup. In a social media post, President Murmu said India has the proud distinction of being the only country to win the cup 3 times and it is also the only team to win the cup twice in a row. In his message, Vice President said the nation celebrate this glorious victory with immense pride. In a social media post, Prime Minister said this remarkable triumph reflects exceptional skills, determination and teamwork. Union Home Minister performance and play of metal has brought glory and pride for the nation. Chirag Jha, Akashvani News, Delhi. The second phase of budget session of will commence today and will continue till the 2nd of next month. Lok Sabha is scheduled to take up resolutions seeking removal of Speaker Om Birla today. The notice will be moved by 3 Congress members, Mohammad Javed, K. Suresh and Malu Ravi. If the resolution is taken up by the Lok Sabha, Mr. Birla will not preside over the proceedings and instead he will sit among members. External Affairs Minister Dr. S. Jaishankar is also scheduled to make a statement regarding the situation in West Asia in the Lok Sabha. While in the Rajya Sabha, discussion of the working of the Ministry of Environment, Forest and Climate Change is listed in the business of the House. We have more from a correspondent. During the first leg of the budget session last month, opposition had submitted a no-confidence notice to the Secretary General of the Lok Sabha seeking the removal of the Speaker. In the notice, they have accused Mr. Birla of acting in a partisan manner. It was signed by 118 MPs, including members from Congress, Samajwadi Party, DMK, Left and others except Trinamool Congress. The BJP and Congress have issued a 3-line whip to their Lok Sabha MPs, directing them to be present in the House till Tuesday. The first part of the budget session began on 28th of January and continued till 13th of February. During the first phase, the discussion took place on the motion of thanks to the President's address. The Unit 236 News, Delhi. Prime Minister Narendra Modi will address the post-budget webinar on the theme Sabka Saath, Sabka Vikas, fulfilling aspirations of people through video conferencing today. Under this theme, multiple breakout sessions will be organized across sectors including education and skilling, health and Ayush, tourism and hospitality, among others. The discussions will cover initiatives such as strengthening education to employment pathways, development of animation, visual effects, gaming and comics, AVGC, Buddhist circuits in the northeastern region, and heritage tourism promotion. Ministry of Youth Affairs and Sports will launch the second phase of the Viksit Bharat Yuva Connect program in Delhi today. The initiative has been organized through Mera Yuva Bharat, My Bharat, and to strengthen youth engagement with the vision of Viksit Bharat 2047. We have a report. More than 10,000 students from over 35 colleges across the national capital programs activities will be organized to connect youth citizens with India's development journey, encouraging their roles as responsible nation builders. Youth icons, including presenters from the Viksit Bharat Young Leaders Dialogue and winners of the Viksit Bharat Youth Parliament, will also interact with students and share their experiences to inspire greater youth participation in nation building. The initiative has already reached 274 universities and colleges across 22 states and union territories, rising nearly 20,000 youth so far. Registration and participation to the program is being facilitated through the My Bharat digital platform. Priya Mandal, Akashvani News, Delhi. This is Akashvani giving you the news. For quick update, follow on at AR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Rapper turned politician and popular figurehead of Gen Z revolution, Balendra Shah is said to become Nepal's next prime minister after his party, Rashtriya Swatantra Party, RSP, secured a landslide victory in the parliamentary elections. The RSP has secured 122 of the 165 directly elected seats in the House of Representatives and is leading in 3 more, putting the party on course for the biggest electoral majority since Nepal became a democracy. Election Commission has announced results for 159 of the 165 seats so far. The final election results, which will include additional seats appointed through proportional representation, are expected in the coming days.
As Operation Epic Fury, led by US and Israel, enters its 10th day, Iran has named a new supreme leader. State media reports that Mojtaba Khamenei will succeed his father, Ayatollah Ali Khamenei, who was killed at his compound in Tehran during the first weeks. Israel already issued a threat saying any successor will be targeted. Meanwhile, in UAE, Iranian strikes continue to target Abu Dhabi. Yesterday, with projectiles been intercepted. We have more from a correspondent. Since the 28th of February, a sustained air campaign led by the United States and the Israeli coalition has focused on dismantling the Iranian missile capabilities and key leadership infrastructure. Iran has responded with waves of strikes against regional targets, including the Gulf nations, significantly deepening the crisis across West Asia. In Tehran, Israeli strikes resumed after nightfall, with Iranian capital choked by smoke following earlier attacks on its energy infrastructure. The United States military urged Iranian civilians to remain indoors, claiming Tehran has been launching drones and missiles from populated areas, making these locations potential targets. At the sea, the situation remains critical. The Strait of Hormuz is effectively impassable for most of the commercial shipping. While no formal closure has been decreed, the risk has driven an 80% drop in vessel traffic. Major shipping lines have suspended transits as war risk insurance premiums surge, forcing global logistics networks to urgently seek alternative routes around the volatile waterway. Vinod Kumar, Akashvani News, Dubai. U.S. Defense Department has said the 7th U.S. service member has died in the country's war with Iran. In a statement on social media, U.S. Central Command said that a U.S. service member passed away last night from injuries in the attack west, the headquarters of Iranian Revolutionary Guard Corps, IRGC Air Force, describing it as the main command and control center responsible for directing Iran's air operations. On the other hand, Saudi Arabia's Ministry of Defense said it intercepted a drone targeting the country's massive Sheba oil field located deep in the sands of the empty Qatar Desert. In Bahrain, the Interior Ministry urged residents to move to the nearest safe locations after warning sirens were sounded. The Ministry of Civil Aviation is closely monitoring the evolving situation in West Asia affecting air travel between India and the West Asian region. Airlines are undertaking necessary operational adjustments in view of the prevailing conditions to ensure passenger safety and order by the ministry said that the current status. Indian carriers are planning 50 flights today. Earlier, Indian carriers operated 49 inbound flights yesterday from airports in the region such as Dubai, Abu Dhabi, Fujairah, Muscat and Jeddah. On Saturday, a total of 51 inbound flights operated by Indian carriers arrived in India from the region carrying 8,175 passengers. Due to the ongoing situation in West Asia, flight operations have been impacted across several sectors. Passengers advised to keep a close watch on the latest flight updates and remain attentive to communication shared by the respective airlines through their registered contact. Support Ministry Assistance Control Room, PACR, at the helpline numbers 011-2460-4283 or 011-2463-2987. Oil prices have crossed $100 per barrel for the first time in more than 3.5 years as the Iran war hinders production and shipping in the West Asia. The price for a barrel of Brent crude, the international standard, was trading at $101.19 yesterday, up 9.2% from its closing price of $92.69 on Friday. Amid surging global oil prices, US President Donald Trump said the short-term spike is worth the cost if it eliminates its nuclear threat. In a post on Truth Social, Trump argued that oil prices would drop rapidly once Iran's nuclear capabilities are destroyed, calling it a small price to pay for American and world safety and peace. In about 11:30 p.m. today, we will bring discussion on schemes and initiatives for encouraging women entrepreneurship. During the program, listeners can ask questions on telephone number 011-2331-4444 from 9:30 p.m. tonight. You can also send your queries on WhatsApp number 9289094044 or post your questions on X with the hashtag AskAIR. In women's hockey, India will face the second Pool B match of the FIH Hockey World Cup 2026 qualifiers in Hyderabad this evening. The match will begin at 7:30 p.m. Earlier, Salima Tete-led Indian side began its campaign with a commanding 4-0 victory over Uruguay in Hyderabad yesterday.
And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana. Thank you, Abhishek. India's third T20 World Cup win is covered prominently by all the dailies this morning. India make history, retain crown at home, leads Hindustan Times. The paper writes, bankable Bumrah, sensational Samson, power India to glory. Gulf tension soars, civilian infra comes under attack. The Asian Age. India assures assistance to its nationals in Saudi Arabia, informs the Pioneer. The Tribune in its editorial piece, Nepal's message, Himalayan nation votes for a new dawn. The paper says Nepal has made the Triyantra elections and their rise of 35-year-old rapper turned politician Balendra Shah, popularly known as Balain, signal a dramatic rejection of the country's entrenched political order. In a nation where fragile coalitions have long been the norm, the electorate has delivered a powerful message. The old guard has failed miserably. The fledgling RSP's spectacular electoral show reflects deep public frustration with legacy parties such as the Nepali Congress and the Communist Party of Nepal, unified Marxist-Leninist. Parliament to see fireworks as session resumes today, states the Asian Age. The Tribune, quoting the Prime Minister on Wednesday, says Lakhpati Didi target raised to 6 crore. And finally, on the occasion of International Women's Day, Kartavya Path in Delhi witnesses women power as thousands of them take part in Shakti Walk. Thank you, Kobe, and the bulletin. The headlines once again. India creates history by winning ICC Men's T20 World Cup for a record third time. President, Vice President and Prime Minister congratulate Indian cricket team. Second phase of budget session of Parliament begins today. Lok Sabha is scheduled to take up resolution seeking removal of Speaker Om Birla. Prime Minister Narendra Modi to address post-budget webinar on Sabka Saath, Sabka Vikas, fulfilling aspirations of people today. Minister of Youth Affairs and Sports to launch second Bharat Neck Day. Mojtaba, son of Iran's slain Supreme Leader Ayatollah Ali Khamenei, named his successor. Rashtriya Swatantra Party leader Balendra Shah said to be the next Nepali Prime Minister. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app.